టారిఫ్ల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ప్రపంచంలోని ప్రధాన సూచీల్లో ఒక్కటి కూడా లాభాల్లో లేదు. దాదాపు 90 దేశాలపై ట్రంప్ భారీగా ప్రతీకార పన్నులు విధించడంతో ఇన్వెస్టర్లు కంగుతిన్నారు. ఆసియాలోని జపాన్, దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్, తైవాన్, భారత్ ప్రధాన సూచీలు మొత్తం కనీసం 3 నుంచి 10% లోపు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా మార్కెట్ వ్యాఖ్యాత, హార్వర్డ్ లా గ్రాడ్యుయేట్ అయిన జిమ్ క్రెమెర్ ఓ అడుగు ముందుకేసి 1987 బ్లాక్ మండే మళ్లీ పునరావృతం అవుతుందని వ్యాఖ్యానించడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ట్రంప్ తక్షణమే చర్యలకు సిద్ధంగా ఉన్న దేశాలతో చర్చలు జరిపి ప్రతీకార పన్నులను తొలగించాలని కోరాడు. దీంతో ప్రతి ఒక్కరూ ఏంటి బ్లాక్ మండే అని తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1987 అక్టోబర్ 19ని బ్లాక్ మండేగా అభివర్ణిస్తారు. ఆ ఒక్కరోజే అమెరికాలోని డో జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సూచి ఏకంగా 22.6% పతనమైంది. మరోవైపు S&P 500 సూచి 30% విలువ కోల్పోయింది. ఇది అక్కడితో ఆగలేదు. ప్రపంచంలోని ఇతర మార్కెట్లపై దీని ప్రతికూల ప్రభావం పడింది. ఆస్ట్రేలియా, ఆసియా, ఐరోపా మార్కెట్లు వెలువెల్లాడిపోయాయి. ఈ మార్కెట్ల పతనం దాదాపు నెల రోజులు కొనసాగింది. ప్రపంచంలోని అన్ని ప్రధాన మార్కెట్లు ఈ సమయంలో 20% విలువ కోల్పోయాయి. 1987 నాటి స్టాక్ మార్కెట్ పతనం ఏదో ఒక కారణంతో జరిగింది కాదు. దీనికి చాలా అంశాలు తోడయ్యాయి. బ్లాక్ మండేకు ముందు వరకు బుల్ జోరు కొనసాగింది. 1982 నుంచి చూస్తే చాలా స్టాక్స్ విలువ దాదాపు 3 రెట్లు పెరిగాయి. కానీ 1987 బ్లాక్ మండే నాడు అవి కరెక్షన్కు గురై మదుపరులకు భారీ నష్టాలను మిగిల్చాయి. అప్పట్లో స్టాక్ ట్రేడింగ్లో కంప్యూటర్ల వినియోగం ప్రారంభ దశలో ఉంది. సి ప్రోగ్రాం ఆధారంగా పనిచేసే ఆటోమేటిక్ ట్రేడింగ్ సిస్టంలు మానవ జోక్యం లేకుండా కొనుగోళ్లు, అమ్మకాలు చేపట్టాయి. ధరలు పెరుగుతున్నప్పుడు ఎక్కువ కొనుగోళ్లు, తగ్గుతున్నప్పుడు ఎక్కువ అమ్మకాలు జరిగేలా ఈ సిస్టంలు ప్రోగ్రాం చేయబడ్డాయి. అక్టోబర్ 19న అమ్మకాల ఆర్డర్లు పెరగడంతో మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. స్టాక్ ఆప్షన్లు, స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్లు, స్టాక్ ఇండెక్స్ ఆప్షన్లు ఒకేసారి గడువు ముగియడం కూడా బ్లాక్ మండేకు ముందు వచ్చిన సోమవారం జరిగింది. దీని ప్రభావంతో మార్కెట్ చివరి గంటల్లో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. 1987 బ్లాక్ మండే తర్వాత భవిష్యత్తులో ఇటువంటి పతనాలను నివారించడానికి చాలా చర్యలు తీసుకున్నారు. వాటిల్లో సర్క్యూట్ బ్రేకర్లు ప్రవేశపెట్టడం వంటివి ఉన్నాయి. తాజాగా జిమ్ క్రెమెర్ 1987 బ్లాక్ మండేను గుర్తు చేశారు. ట్రంప్ తక్షణమే చర్చలకు సిద్ధంగా ఉన్న దేశాలతో మాట్లాడి పన్నులను తొలగించకపోతే మార్కెట్లు మరింతగా పతనమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. నిజానికి ఇటీవల మార్కెట్లలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు సెన్సెక్స్ 3,000 పాయింట్లకు పైగా పడిపోవడం, నిఫ్టీ 22,000 మార్కును కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. నిఫ్టీలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 20 లక్షల కోట్ల రూపాయల మేర ఆవిరైంది.